వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు భవితా సంతోష్ ఎకానమీలో తెలంగాణ మూమెంట్ MCQస్కి సంబంధించి మొదటి క్వశ్చన్, 116వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, స్వభాష అంటే అర్థం మనకంటూ ఒక భాష ఉండాలి. ద మీనింగ్ ఆఫ్ ఓన్ లాంగ్వేజ్ ఈజ్ వి షుడ్ హ్యావ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ అవర్ ఓన్. సెకండ్, దేశంలో మొట్టమొదటిసారిగా హిందీ భాషలో మత గ్రంథాలను రాశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఏ భాషలో మత గ్రంథాలను రాశారు? హిందీ భాషలో. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ రిలీజియస్ టెక్స్ట్ వేర్ రిటన్ ఇన్ హిందీ. థర్డ్ పాయింట్, స్వామి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాష్ అనే పేరుతో గ్రంథాలను రాసిండు. రిలీజియస్ టెక్స్ట్ రిటన్ విత్ ద నేమ్ ఆఫ్ సత్యార్థ ప్రకాష్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, స్వభాష అంటే అర్థం ఏంటి? మనకంటూ ఒక భాష ఉండాలి. మనకి స్వరాజ్యం అన్నప్పుడు మనకంటూ ఒక రాజ్యం అంటే మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకోవాలి అని ఏ విధంగా మాట్లాడుకున్నామో, స్వభాష అంటే అర్థం ఏంటి? మనకంటూ ఒక భాష ఉండాలి. మరి థీరీని ఎవరు ప్రవేశపెట్టారు? స్వామి దయానంద సరస్వతి. ఆర్య సమాజ్లో భాగంగా 3 థీరీలను ప్రవేశపెట్టారు. ఒకటి స్వభాష, స్వధర్మ, స్వరాజ్యం. స్వరాజ్యం గురించి ఇదివరకు మాట్లాడుకున్నాం. ఇంకా సెకండ్ ఏంటి? స్వభాష గురించి. మరి స్వభాష అంటే అర్థం ఏంటి? మనకంటూ ఒక భాష ఉండాలి, మన భాష హిందీ అని చెప్పిండు. ఎవరు? స్వామి దయానంద సరస్వతి. సో ద మీనింగ్ ఆఫ్ ఓన్ లాంగ్వేజ్, వీ షుడ్ హ్యావ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ అవర్ ఓన్. This is said by Swami Dayananda Saraswati. So the first point is correct. So he introduced or he brought 3 theories in a part of Arya Samaj that are own language, self-rule and others. So he brought 3 theories. In that 3 theories, swalanguage or own language is one of the theory introduced by Swami Dayananda Saraswati. Swami Dayananda Saraswati. So the first point is correct. సెకండ్ పాయింట్, దేశంలో మొట్టమొదటిసారిగా హిందీ భాషలో మత గ్రంథాలను రాశారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఏ భాషలో మత గ్రంథాలను రాసిరు? హిందీ భాషలో మత గ్రంథాలను రాసిరు. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ రిలీజియస్ టెక్స్ట్ వేర్ రిటన్ ఇన్ హిందీ. మన స్వభాష, మనకంటూ ఏదో ఒక భాష మాట్లాడడం కాదు, ఏదో ఒక భాష ఉండడం కాదు, మనకంటూ ఒక భాష ఉండాలి అని చెప్పి స్వామి దయానంద సరస్వతి పేర్కొన్నాడు. మరి మన భాష ఏది అని చెప్పిండు అంటే మన భాష హిందీ అని చెప్పిండు. దేశంలో మొట్టమొదటిసారిగా హిందీ భాషలో మత గ్రంథాలను ప్రవేశపెట్టిండు. ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. కాబట్టి సెకండ్ పాయింట్ కూడా కరెక్టే. So for the first time in the country, religious texts were written in Hindi. Religious texts were written in Hindi in the first time in country. So the second point is also correct. Third point, Swami Dayananda Saraswati Satyardha Prakash అనే పేరుతో గ్రంథాలు రాసిండు. Religious texts were written the name of Satyardha Prakash. మనకి థర్డ్ పాయింట్ ఏంటి? స్వామి దయానంద సరస్వతి ఏ పేరుతో గ్రంథాలు రాసిండు అంటే సత్యార్థ ప్రకాష్ అనే పేరుతో మత గ్రంథాలను రాసిండు. ఆ మత గ్రంథాలు ఏ భాషలో రాసిండు? హిందీ భాషలో రాసిండు. మనకంటూ ఒక భాష ఉండాలి, మన భాష ఏది అని చెప్పిండు? హిందీ అని చెప్పిండు. కాబట్టి మనకి ఆల్ 3 పాయింట్స్ అనేవి కరెక్ట్. సో రిలీజియస్ టెక్స్ట్ వేర్ రిటన్ ద నేమ్ ఆఫ్ సత్యార్థ ప్రకాష్. రిలీజియస్ టెక్స్ట్ వేర్ రిటన్ విత్ ద నేమ్ ఆఫ్ సత్యార్థ ప్రకాష్. సో ఆల్ 3 పాయింట్స్ ఆర్ ద కరెక్ట్. సో ఆప్షన్ డి 1, 2, 3 సరైనవి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 117వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, స్వధర్మం అంటే అర్థం ఏంటి? ఒక ధర్మాన్ని ఆచరించడం కాదు, మనకంటూ ఒక ధర్మం ఉండాలి.
అన్నాడు స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి సెడ్ దట్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ధర్మ, వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ ధర్మ. మనకి సెకండ్ పాయింట్ ఏంటి? స్వామి దయానంద సరస్వతి మన ధర్మం వైదిక ధర్మం అన్నాడు. స్వామి దయానంద సరస్వతి సెడ్ దట్ అవర్ ధర్మ ఈస్ వైదిక ధర్మ. నెక్స్ట్ థర్డ్, ఆర్య సమాజ్ సంస్థను హైదరాబాద్లో నడిపించింది స్వామి నిత్యానంద. సో ఆర్య సమాజ్ ఇన్ హైదరాబాద్ వాజ్ ఫౌండెడ్ ఆర్ లెడ్ బై స్వామి నిత్యానంద. ఆర్య సమాజ్ ఇన్ హైదరాబాద్ వాజ్ ఫౌండెడ్ బై స్వామి నిత్యానంద. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ చూసుకుంటే స్వధర్మం అంటే మనకి స్వామి దయానంద సరస్వతి 3 పాలసీస్ని ప్రవేశపెట్టిండు. స్వరాజ్యం గురించి మాట్లాడుకున్నాం, స్వభాష గురించి మాట్లాడుకున్నాం, మిగతాది ఏంటి? స్వధర్మం గురించి. మరి స్వధర్మం అంటే ఏంటి? మనకి స్వామి దయానంద సరస్వతి ఏమని చెప్పాడు అంటే ఏదో ఒక ధర్మాన్ని ఆచరించడం కాదు, మనకంటూ ఒక ధర్మం ఉండాలి అని చెప్పిండు. ఎవరు? స్వామి దయానంద సరస్వతి. మన రాజ్యాన్ని మనమే పరిపాలించుకోవాలి అని చెప్పిండు. అలాగే మనకంటూ ఒక భాష ఉండాలి, ఏదో ఒక భాష కాదు, మనకంటూ ఒక భాష ఉండాలి, మన భాష హిందీ అని చెప్పిండు. అలాగే హిందీ భాషలో మత గ్రంథాలను రాసిండు. ఎవరు? స్వామి దయానంద సరస్వతి. అలాగే మనకంటూ ఒక ధర్మం ఉండాలి, మన ధర్మం వైదిక ధర్మం అన్నాడు. ఎవరు? స్వామి దయానంద సరస్వతి. గో బ్యాక్ టు వేదాస్ అని అన్నాడు. మరి మనకంటూ ఒక ధర్మం ఉండాలి అన్నాడు. మరి ఏ ధర్మం అది అంటే మన ధర్మం వైదిక ధర్మం అన్నాడు. స్వామి దయానంద సరస్వతి మన ధర్మం ఏది అన్నాడు? వైదిక ధర్మం. గో బ్యాక్ టు వేదాస్ అనే స్లోగాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఆర్య సమాజ్ని హైదరాబాద్లో నడిపించింది ఎవరు అంటే స్వామి నిత్యానంద. మనకి స్వధర్మం అంటే ఏదో ఒక ధర్మాన్ని ఆచరించడం కాదు, మన ధర్మం ఏది మనకంటూ ఒక ధర్మం ఉండాలి అని అన్నాడు స్వామి దయానంద సరస్వతి. కాబట్టి ఫస్ట్ పాయింట్ కరెక్ట్. Swami Dayananda Saraswati said that we should have our own dharma, we should have our own dharma. So the first point is correct. Swami Dayananda Saraswati ధర్మం మనకంటూ ఒక ధర్మం ఉండాలి, మన ధర్మం వైదిక ధర్మం అన్నాడు. సో స్వామి దయానంద సరస్వతి said that our dharma is Vaidika dharma. Our dharma is what? Vaidika dharma. And he is also given a slogan. The slogan is go back to Vedas. Go back to Vedas. And third point is ఆర్య సమాజ్ అనే సంస్థను హైదరాబాద్లో స్థాపించింది ఎవరు అంటే స్వామి నిత్యానంద. స్వామి నిత్యానంద. ఆర్య సమాజ్ ఇన్ హైదరాబాద్ వాజ్ ఫౌండెడ్ బై స్వామి నిత్యానంద. Was founded by Swami Nityananda. So all 3 options are the correct. So option D 1, 2, 3 are the correct one. ఆర్య సమాజ్ని మరలా హైదరాబాద్లో ఒక శాఖగా ఏర్పాటు చేసిరు. మరి ఆ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఆ శాఖకి ఎవరు ప్రారంభించారు ఆ శాఖని అంటే స్వామి నిత్యానంద ప్రారంభించాడు. కాబట్టి ఆల్ 3 పాయింట్స్ అనేవి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 118వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్ వన్, ఆర్య సమాజ్ యొక్క మొదటి శాఖ 1892లో ఏర్పాటైంది. మరి ఫస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఆర్య సమాజ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1892. హైదరాబాద్లో పెద్ద ఎత్తున శుద్ధి ఉద్యమాన్ని నడిపించింది పండిత్ చంద్రపాల్. A large scale Shuddhi movement took place in Hyderabad. It was led by Pandit Chandrapal. Next third, ఆర్య సమాజ్ సంస్థను హైదరాబాద్లో స్థాపించింది స్వామి నిత్యానంద. ఆర్య సమాజ్ ఇన్ హైదరాబాద్ వాజ్ ఫౌండెడ్ బై స్వామి నిత్యానంద. నీకు ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆర్య సమాజ్ యొక్క మొదటి శాఖని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1892లో ఏర్పాటు చేశారు. అవును, ఆర్య సమాజ్ యొక్క మొట్టమొదటి బ్రాంచ్ని 1892లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఆర్య సమాజ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1892. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. అండ్ సెకండ్ పాయింట్, హైదరాబాద్లో పెద్ద ఎత్తున శుద్ధి ఉద్యమం జరిగింది. మనకు శుద్ధి అంటే ఇదివరకు మాట్లాడుకున్నాం. ఎవరైతే తబ్లిక్ పాలసీలో భాగంగా హిందువులు ముస్లింలుగా మారారో ఆ ముస్లింలని మరలా హిందువులుగా మార్చే ఉద్యమమే శుద్ధి ఉద్యమం. మరి ఆ శుద్ధి ఉద్యమాన్ని హైదరాబాద్లో పెద్ద ఎత్తున నడిపించింది ఎవరు అంటే పండిత్ చంద్రపాల్. సో a large scale Shuddhi movement took place in Hyderabad. It was led by
Pandit Chandrapal. So the second point is also correct. Shuddhi Shuddhi means what? Who were converted Dalit Hindus into Muslims. So in that case, in Shuddhi movement, they were converted back to Hindus. This is about Shuddhi movement. So in that Shuddhi movement took place in Hyderabad on large scale. It was led by Pandit Chandrapal. So the second point is also correct. థర్డ్, ఆర్య సమాజ్ సంస్థను హైదరాబాద్లో నడిపించింది ఎవరు అంటే స్వామి నిత్యానంద. పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పుడు పండిత్ చంద్రపాల్ మరియు స్వామి నిత్యానంద ఇద్దరు కూడా చాలా కీలక పాత్ర పోషించారు హైదరాబాద్లో శుద్ధి ఉద్యమాన్ని నడిపించడంలో. ఆర్య సమాజ్ సంస్థను హైదరాబాద్లో నడిపించింది ఎవరు అంటే స్వామి నిత్యానంద. ద ఆర్య సమాజ్ ఇన్ హైదరాబాద్ వాజ్ ఫౌండెడ్ బై స్వామి నిత్యానంద. సో ఆల్ 3 పాయింట్స్ ఆర్ ద కరెక్ట్. సో మనకు ఆప్షన్ డి 1, 2, 3 ఆర్ కరెక్ట్ వన్. నెక్స్ట్ 119వ క్వశ్చన్, ఆర్య సమాజ్ యొక్క మొదటి శాఖ ఎప్పుడు ఏర్పడింది? When did Arya Samaj branch was established? So the Arya Samaj branch was established in 1892. The first branch of Arya Samaj was established in 1892. So the option B is the correct one. Next 120వ క్వశ్చన్, హైదరాబాద్లో ఆర్య సమాజ్ని స్థాపించింది. మరి హైదరాబాద్లో ఆర్య సమాజ్ని స్థాపించింది ఎవరు? హూ వేర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్య సమాజ్ ఇన్ హైదరాబాద్? మరి హైదరాబాద్ అంటే మనకి ఆప్షన్ ఏ పండిత్ చంద్రపాల్, ఆప్షన్ బి స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ సి గోపాలకృష్ణ గోఖలే. మనకి స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ్ని స్థాపించిండు, కానీ హైదరాబాద్లో స్థాపించలేదు, కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన సమాధానం కాదు. మనకి ఆప్షన్ సి గోపాలకృష్ణ గోఖలే కూడా సరైన సమాధానం కాదు. ఆప్షన్ ఏ పండిత్ చంద్రపాల్ హైదరాబాద్లో ఆర్య సమాజ్ని స్థాపించాడు 1892లో. పండిత్ చంద్రపాల్ 1892లో హైదరాబాద్లో ఆర్య సమాజ్ని స్థాపించిండు. సో ద ఫస్ట్ పాయింట్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. హూ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్య సమాజ్ ఇన్ హైదరాబాద్? పండిత్ చంద్రపాల్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఆర్య సమాజ్ ఇన్ హైదరాబాద్ ఇన్ 1892. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ వన్. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.